అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో కొత్తగా అంశాలు ఏమైనా మాట్లాడతారంటే అదేముండదు, పాడిందే పాట. మొన్న ప్రెస్ మీట్లో ఏమైతే డైలాగ్ వార్ నడిచిందో సేమ్ అదే కంటిన్యూ చేసినట్టు ఉంది. మొన్న ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారంటే, ప్రజలు అన్నం తినట్లేదని, ప్రజలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డినే కోరుకుంటున్నారని, కూటమి ప్రభుత్వం పరిపాలన వ్యతిరేకత వచ్చింది, అదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ముఖ్యమంత్రి స్థానంలో లేకపోతే జగనే గనక ఉండుంటే పథకాలు ఏర్లై పారేవని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ స్పీచ్ స్టార్ట్ చేశారు. ఒకసారి జగన్ అన్న మాటలు ఒకసారి వినండి, మీరే వినండి స్వయంగా. చూస్తే ప్రతి ఇంట్లో ఈరోజు చర్చ ఏమిటంటే 8 నెలలు వెళ్ళిపోయింది, సంక్రాంతి వచ్చేసింది. అదే గన జగనే గన ఉంటే, అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఉండింటే ఓకే, ఏప్రిల్ మాసంలోనే వసతి దీవెన వచ్చేది, డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ ఏప్రిల్ నెలలోనే 0 వడ్డీ వచ్చేది, మే నెల వచ్చేసరికి జగనన్న విద్యా దీవెన వచ్చేసేది, రైతులకు ఉచిత పంటల బీమా వచ్చేది, రైతులకు ఉచిత పంట బీమా, రైతులకు రైతు భరోసా వచ్చేది, రైతుల భరోసా, మత్స్యకార భరోసా, డీజిల్ మీద సబ్సిడీ కూడా శభాష్ అన్న కార్యక్రమం జరిగేది. నమస్తే అన్న. జూన్ మాసం వచ్చేసరికి జగనే ఉంటే అమ్మఒడి పథకం కూడా పడి ఉండేది, అది అమ్మఒడి పథకం. జూలై మాసం వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఉంటే వాహన మిత్ర పథకం పడి ఉండేది, వాహనమిత్ర పథకం, కాపు నేస్తం వచ్చి ఉండేది, కాపు నేస్తం, చిరు వ్యాపారులకు జగనన్న తోడు పథకం కూడా అది కూడా వచ్చేసేది. ఆగస్టు మాసం వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఉండుంటే జగనన్న విద్యా దీవెన మళ్ళీ మొదలెట్టారు, నేతన్న నేస్తం ఉండేటివి. మళ్ళీ సెప్టెంబర్ మాసం వచ్చేసరికి వైఎస్ఆర్ చేయూత డబ్బులు కూడా అక్క చెల్లెమ్మల ముఖంలో సంతోషం కనిపించే విధంగా కలకలలాడుతూ. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అయితే జగన్మోహన్ రెడ్డి గారు క్యాలెండర్లో ఉన్నటువంటి ప్రతి నెల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి నెలలో పథకాలు ఏర్లై పారేవని చెప్పేవారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అదే అంశం గురించి మాట్లాడుతూ, నేనే కనుక అధికారంలో ఉండుంటే ఇప్పుడు చెప్పారు కదా, అమ్మ ఒడి, చేయూత పథకం, రకరకాల చిరు వ్యాపారులకి, మత్స్యకారులకి, కాపు నేస్తాలకి అన్ని డబ్బులు పడిపోయాయి, ఈ కూటమి ప్రభుత్వం ఏమీ పట్టించుకోవట్లేదని చెప్పి మాట్లాడుతున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎన్ని నెలలు అయిందండి? సుమారు ఇప్పటికి 6 నెలలు మాత్రమే అయింది. 7వ నెల రన్నింగ్లో ఉంది. మీరు అన్నట్టుగా 8వ నెల స్టార్ట్ అయింది అనుకుందాం. 7 నెలల్లోనే కూటమి ప్రభుత్వం ఏ పని చేయలేదు ఒకసారి చెప్పండి. మీరు అంటే అన్నీ చేశారన్నారు కదా, మీరు చేసిన పనులు ఒక్కసారి పక్కన పెడితే, ఎందుకంటే ప్రజలకి మీ పరిపాలన నచ్చక మిమ్మల్ని పక్కన పెట్టేశారు. కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చి మిమ్మల్ని పక్కన పెట్టారు. కాబట్టి ఒకసారి కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుకుందాం. ఈ 7 నెలల పరిపాలనలో కూటమి ప్రభుత్వం ఏది చేయలేదు ఒకసారి చెప్పండి. పథకాలన్నీ మీరు ఏర్లై పారేవని చెప్పన్నారు కదా, అవి కాస్త పక్కన పెట్టేద్దాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న మాట ప్రకారం డిఎస్సి మీద తొలి సంతకం పెట్టారు. అదే డిఎస్సి ఈ రోజున ఉచితంగా డిఎస్సి క్లాసులు ఏర్పాటు చేసి ఆంధ్ర రాష్ట్రంలో క్వాలిటీ స్టాఫ్ను పెట్టి ఉచితంగా డిఎస్సి కోచింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి ఈ రోజున మొత్తం విద్యార్థులకి పాఠాలు చెప్తా ఉన్నారు. వాటికి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఏవైతే జాబు వేకెంట్ ఉందో వాటిలన్నీ భర్తీ చేస్తారు. పనులు జరుగుతున్నాయి కదా. డిఎస్సి గురించి అయిపోయింది. 3,000 రూపాయలు ఉన్న ఫెన్షన్ 4,000 రూపాయలు చేశారు. అన్న మాట ప్రకారం 3,000 రూపాయలు ఉన్నటువంటి ఫెన్షన్ 4,000 రూపాయలు చేసి, పాతగా ఉన్నటువంటి 3,000 ప్లస్ కొత్తగా ఉన్నటువంటి 4,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు ఎక్స్ట్రాలు ఇచ్చారు కదా. ఇది సూపర్ 6లో ఒక పథకమే కదా. అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. గతంలో మీరు అన్నా క్యాంటీన్లు ఆపేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేశారు. ఈసారి 3 పూటల భోజనం పెడతా ఉన్నారు. గతంలో మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. అమరావతి రాజధాని పనులు ప్రారంభించి 30,000 కోట్ల రూపాయలు మళ్ళీ అక్కడ 30,000 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ పనులు అభివృద్ధి చేసే విధంగా అడుగులు ముందుకేస్తూ ఉంటే దీని మీద బురదజాల రాజకీయాలు చేస్తున్నారు మీరు. ఈ రోజున 2 లక్షల కోట్ల రూపాయలకి పైగా ప్రాజెక్టులు పునఃప్రారంభించడానికి ఉత్తరాంధ్రలో శంకుస్థాపనలు జరిగాయి. మరి దీన్నేమంటారు? అనేక మంది పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ పరిశ్రమలు ఏర్పాటు చేయడం కోసం వేగవంతం అవుతూ ఉంటే అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటే మీకు వ్యతిరేకత వచ్చేసిందా? ఇక్కడ అభివృద్ధి జరగట్లేదా? మీరుంటే అభివృద్ధి ఏర్లై పారేదా? ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి గారు జరిగే విషయాలు చెప్పండి. అమ్మ ఒడి ఇదొకటి కనపడుతుంది అంతే కంటికి.
అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం కింద మార్చారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పటికీ 8 నెలల్లో మీరు అన్నట్టుగానే 8 నెలల్లో 2 పథకాలు అవలంబించారు. సూపర్ 6లో పథకాలు. ఇక్కడ ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాల్లోనే 2 పథకాలు అవలంబించారంటే ఇంకెన్ని అవలంబించాలి? 4. ఈ 4 పథకాల్లో వీటికి కూడా శ్రీకారం చుట్టడం కోసం రంగం ముందు చేసుకున్నారు కదా. ఏదైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు దాని గురించి ప్రతిదీ ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. దాని గురించి సంబంధిత నిపుణులతో చర్చలు అన్నీ జరిపారు. ఎందుకంటే గతంలో మీరు 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు కదా, మరి అవన్నీ ఒకసారి క్యాల్కులేట్ చేసుకోవాలి కదా. అంతేకాకుండా ఇదే అమ్మ ఒడి విషయంలో మీరు చేసినట్టు అవకతవకలు కూడా వెలికి తీయాలి కదా. మీరు 15,000 రూపాయలు అని చెప్పారు, 12,000 రూపాయలు వేసేవారు, 3,000 రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పేవారు. ఆ 3,000 రూపాయలు ఎందుకు కట్ చేశారు? అది ప్రభుత్వం లెక్కల్లో చూపించాలి కదా. ఆ లెక్కలో అవన్నీ తీయాలి కదా. తీగలాగితే డొంక కదులుతుంది కదా. సో ఇవన్నిటి గురించి వెరిఫికేషన్ చేసిన తర్వాత ఆల్రెడీ ఈ జనవరి ఎండింగ్లోనే దీని గురించి ఒక ఫుల్ క్లారిటీ ఇవ్వబోతా ఉన్నారు. విద్యా దీవెన గురించి, ఏదైతే తల్లికి వందనం గురించి కూడా ఫుల్ క్లారిటీ ఇవ్వబోతా ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నోట్లోంచి మాటే కదా, చెప్పేసాం వినేసాం వెళ్ళిపోయి ఉన్నట్టే ఉంటుంది తప్ప పరిపాలన ఎలా చేస్తున్నారో చూడండి. గతంలో నిజంగా మీరు అన్ని పథకాలు ఇప్పుడైతే మీరు ఏవైతే చెప్పారో సుమారు 10-15 పథకాల వరకు చెప్పారు. ఇవే 15 పథకాలు కనుక మీరు అవలంబిస్తే, నిజంగా మీరు మనస్సాక్షి కనుక గర్దిస్తే, నిజంగా అవలంబించినట్టు ఉంటే, దాఖలాలు కనుక ఉంటే ఈ రోజున మళ్ళీ మీరు సీఎం అయ్యేవారండి. 11 సీట్లకు పరిమితం అవరు. ఆంధ్ర రాష్ట్రంలో మీ పరిపాలనకి ముగింపు పలికి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని పట్టం కట్టారంటే కేవలం మాటలు చెప్పడం కోసమే తప్ప చేతల్లో లేదు కాబట్టి పక్కన పెట్టారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అన్న మాట ప్రకారం ప్రతి పని చేసుకుంటూ వస్తుంది కాబట్టి కూటమి ప్రభుత్వానికి ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. ప్రతి పథకానికి ప్రతి విధంగా ఆలోచనాత్మకంగా అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. రైతుల కోసం రైతులకు కావాల్సినటువంటి ఏదైతే ఈ పంటకు సంబంధించిన డబ్బులు ఎలా పడాలో 24 గంటలను వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ అవుతూ ఉన్నాయి. మీ హయాంలో ఎలాంటివి జరిగాయి కదా. మీరు ఉంటే ప్రజలు అన్నం తింటలేదా? మీరు లేక ప్రజలకి అసలు ఏమీ దిక్కు తోచట్లేదా? ముఖ్యమంత్రిగా మిమ్మల్ని కోరుకుంటున్నారా? ఇది ప్రజలు చెప్పిన మాటలా, లేదంటే మీ వ్యక్తిగతంగా మీరు స్క్రిప్ట్ రాసుకుని వచ్చి చెప్పిన మాటలా? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలకి ఫుల్ క్లారిటీ ఉంది. ఏది మంచో ఏది చెడో, ఎవరు ముంచేవాళ్ళో ఎవరు అభివృద్ధి చేసేవాళ్ళో ప్రజలకు ఒక స్పష్టమైన క్లారిటీ ఉంది. అందుకే మిమ్మల్ని నమ్మి మీకోసం మీ వెనకున్నందుకు ఎంత బారు పెట్టారో అందరూ తెలిసింది. 1,00,000 కోట్ల రూపాయలు 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రజలు నెత్తి మీద పెట్టారు. ఇప్పుడు ఆ 11 లక్షల రూపాయల్లో ఎన్ని రకాలుగా ఎన్ని ప్రజల మీద ఆ ట్యాక్స్ అని చెప్పి ఈ ట్యాక్స్ అని చెప్పి అటు ఇటు అని వేసి ప్రజల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారు. కరెంటు ఛార్జీలు పెంచి ఎన్ని రకాలుగా మా దగ్గర దోచుకు తిన్నారు. ఇసుక దగ్గర నుండి ఎన్ని రకాలుగా ఎన్ని అవినీతి సొమ్ము వెనకేశారు. మద్యం దగ్గర నుంచి ఎన్ని డబ్బులు వెనకేశారు. ఎటు చూసుకున్న స్కాములే కదా. ఈ రోజున మీరు పథకాలు ఏర్లై పారేవాట. ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలకి స్పష్టమైన విధానం తెలుసు. ఈ రోజున మీరు ఎన్ని చెప్పినా ఏది చేసినా నమ్మే పరిస్థితులలో మాత్రం ప్రజలు లేరు. ప్రజలకు ఒక అవగాహన ఉంది. మీరు చెప్పే మాటలు కేవలం మీ క్యాడర్ సంబంధించిన వాళ్ళకి చెప్పుకుంటారు తప్ప బహిరంగంగా మీరు మీటింగ్ ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఎందుకంటే ప్రజల్లో మీకు అంత లేదు కాబట్టి ఈ రోజున మీ పార్టీ క్యాడర్లోనే మీరు మాట్లాడుకోగలుగుతున్నారు తప్ప 4 గోడల మధ్యన ప్రజల్లోకి వచ్చి బహిరంగంగా నేను చేసిన చెప్పండి, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అయినాయని చెప్పి మొన్న అసెంబ్లీలో బడ్జెట్ సమావేశంలో కూటమి ప్రభుత్వం 11 లక్షల బిల్లులు చూపించింది కదా. జగన్మోహన్ రెడ్డి 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసాడని చెప్పి వాటి గురించి ఈరోజు మీరు బహిరంగంగా మీటింగ్ చెప్పి మాట్లాడండి. మాట్లాడరు. 4 గోడల మధ్య మాట్లాడతారు. అన్నం తింటలేదు అయితే ఎప్పుడైనా మాటలు తప్ప కొత్తగా ఏమి. సో ఇప్పటికైనా మారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఓడిపోయారు, 11 సీట్లు రావడం కారణం ఏంటి అని చెప్పి ఈ అంశం మీద వెలుగు తీసి రాబోయే రోజుల్లో ఒకవేళ అధికారం రావాలనుకుంటే ఏం చేస్తే బాగుంటుందో కాస్త ఆలోచించండి. అంతే తప్ప లేనిపోయిన మాటల వల్ల కాలయాపన చేయొద్దు. సో ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో 4 షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు రావాలనుకుంటే పక్కనే బెల్ ఐకాన్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ.